హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు పెసరగారెలు ఏ విధంగా చేద్దామో చూద్దాం. ఈ విధంగా చేస్తే చాలా బాగుంటాయండి. మటన్ పులుసులో మటన్ కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. కనుమ స్పెషల్ అండి ఇవాళ. ఇవి కనుమకి గారెలు మటన్ పులుసు తయారు చేశాను. చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా చేస్తే పెసరగారెలు. పెసరగారెలకు కావాల్సినవి: నైటే పప్పు నానబెట్టాలండి. పెసరపప్పు ఉంటుంది కదా, అది నైటే నానబెడితే బాగా నానుతుంది. శుభ్రంగా కడగాలి. కొంచెం లైట్గా పొట్టున్నా పర్వాలేదు. నేనైతే ఈ విధంగా కడిగాను. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టాలి. మంచిగా మిక్సీ పట్టేటప్పుడు నీళ్ళన్నీ వడకట్టాలి. శుభ్రంగా వడకట్టాలండి. నీళ్ళుంటే లూజ్ అయిపోతుంది పిండి, గారెలు వేయటానికి రాదు. పెసరపప్పు కదండి, నీళ్ళు వస్తాయి. నీళ్ళుంటే ఎక్కువ వచ్చేస్తాయి, వాటర్ లూజ్ అయిపోతుంది పిండి. మిక్సీ పట్టేటప్పుడు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేయాలి. వేసి అలా మెత్తగా పట్టాలి. ఇంకొంచెం ఇలా బరకగా పట్టుకుంటే రెండు కలిపితే అప్పుడు సరిపోతుంది. బాగుంటాయి గారెలు. మెత్తగా ఎందుకు పట్టాలంటే అల్లం ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు బాగా మెదుగుతాయి. రెండు కలిపితే ఇప్పుడు గారెలు వేయటానికి బాగా ఉంటుంది పిండి. ఇప్పుడు గ్యాస్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ పోసి వేడి చేయాలి. ఇప్పుడు పక్కన పిండి పెట్టాం కదండి, ఆ రెండు కలుపుకోవాలి. ఇప్పుడు కలిపి ఉప్పు చూసుకోవాలండి. ఉప్పు మిక్సీ పట్టేటప్పుడే వేసుకున్నాం కదా, కొంచెం ఉప్పు చూసి అందులో కొంచెం కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేస్తే బాగుంటుందండి. అన్నీ బాగా కలిపి ఇప్పుడు గారెలు వేయాలి. ఆయిల్ హీట్ ఎక్కాకే గారెలు వేయాలండి. బాగా వస్తాయి. మరీ హీట్ ఎక్కకూడదు. మరీ హీట్ ఎక్కితే పైన కాలుతాయి, లోపల కాలవు. నేను ఇలా పాలిథిన్ కవర్ మీద చేస్తున్నానండి. మీరు చేత్తో అయినా చేయొచ్చు. చేత్తో చేసేవాళ్ళు క్లాత్ మీద చేస్తారు కొంతమంది, అలా అయినా చేసుకోవచ్చండి. కానీ పెసరపప్పు పిండి కలిపి జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే లూజ్ అయిపోయి గారెలు వేయడానికి కూడా రాదండి. ఈ విధంగా చేసి వేస్తే బాగా వస్తాయి. చాలా టేస్టీగా ఉంటాయండి కొత్తిమీర వేసినా కానీ. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు గారెలు వేసేసేయచ్చు. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి. పెసరగారెలు రెడీ అయ్యాయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి, కామెంట్ చేయండి. కనుమ స్పెషల్ అండి పెసరగారెలు మటన్ పులుసు. మీలో ఎంతమందికి ఇష్టమో చెప్పండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి.